the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఒక సూపర్లేటివ్ టాపిక్తో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. ఒక అద్భుతమైన సృష్టి, ఒక ఇన్నోవేషన్. ప్రపంచంలోనే మొట్టమొదటి బయోనిక్ ఐని సృష్టిస్తూ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, యూనివర్సిటీ సైంటిస్ట్స్. ఆ యూనివర్సిటీ పేరు గుర్తుంచుకోండి, మొనాష్ అనే ఒక యూనివర్సిటీ. ఎక్కడ ఉందంటే మెల్బోర్న్, ఆస్ట్రేలియా. ఈ శాస్త్రవేత్తలు ముఖ్యంగా విజువల్లీ ఇంపైర్డ్, ఎవరైతే దృష్టి లోపంతో కానీ దృష్టి సమస్యతో ఇబ్బంది పడుతున్నారో, కంటి చూపు లేమితో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వారి కోసం ఒక అద్భుత అవకాశాన్ని సృష్టిస్తున్నారు బయోనిక్ ఐతో. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, ఏ పోటీ పరీక్షనా కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షనా కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అలాంటి ముఖ్యమైన అంశాల్లో సూపర్లేటివ్ టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కొన్ని సమాచారం ఏదైతే ఉంటుందో వాటిని సూపర్లేటివ్ టాపిక్స్గా చూడండి, ప్రత్యేక అంశాలుగా చూడండి. ఇలాంటి సూపర్లేటివ్ టాపిక్ సంబంధించి ఎగ్జామినర్ ఏ అంశం పైన క్వశ్చన్ అడుగుతున్నారంటే డైరెక్ట్ హెడ్డింగ్ పైన అడుగుతున్నారు. ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి బయోనిక్ ఐని సృష్టిస్తూ వార్తలు ఇచ్చిన శాస్త్రవేత్తలు ఎవరు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు. ప్రత్యేకత ముఖ్యంగా మానవుడి కంటి చూపు లేకపోయినా కూడా ఈ బయోనిక్ ఐతో కంటి చూపుని తీసుకురావచ్చంట. అలాంటి అద్భుతమైన అంశంతో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలను గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే అతి పురాతన, వరల్డ్స్ ఓల్డెస్ట్, ఇప్పటి వరకు కనిపెట్టబడిన ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో అతి పురాతనమైన, ప్రపంచంలో అతి పురాతన వుడెన్ స్ట్రక్చర్, అంటే కర్రతో తయారు చేయబడిన వుడెన్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటే ఇప్పటివరకు కనుగొనబడ్డ ఏవైతే ఉంటాయో అందులో అతి పురాతనమైన వుడెన్ స్ట్రక్చర్ ఇటీవల ఏ ప్రాంతాల్లో బయటపడింది అంటే జాంబియా దేశంలో బయటపడింది. జాంబియా దేశం ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా ఖండంలో ఉంది. అక్కడ ఆర్కియాలజిస్టులు తవ్వకాల్లో దీన్ని కనుగొనడం జరిగింది. ప్రపంచంలోనే అతి పురాతన వుడెన్ స్ట్రక్చర్ అనగానే జాంబియాని గుర్తుంచుకోండి. ఏ కాలానికి సంబంధించింది అంటే దాదాపు 4,67,000 సంవత్సరాల క్రితం నాటి సంస్కృతి కాలానికి సంబంధించిన ఒక నాగలి లాంటి రూపంలో కనిపించిన వుడెన్ స్ట్రక్చర్ ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు ఇన్ జాంబియా. గుర్తుంచుకోండి, జాంబియాలో దీన్ని గుర్తించడం జరిగింది. ఎక్కడ అంటే ఆఫ్రికా ఖండంలోనే రెండవ అతి పొడవైన, అతిపెద్ద నదిగా పేరొందిన ఒక నది, ఆ నది కలోంబా అనే ఒక నది ఉంటుంది. ఆ నది ఆధారంగా పనిచేస్తున్న ఒక వాటర్ ఫాల్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ దీన్ని కనుగొనడం జరిగింది. జస్ట్ ఇదంతా అవసరం లేదు మనకి. ఆఫ్రికా ఖండము, జాంబియా దేశము, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వుడెన్ స్ట్రక్చర్ ఆర్కియాలజిస్టులు కనుగొనడం జరిగింది. దట్స్ ఎనఫ్ హిస్టరీకి సంబంధించి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఒక అగ్నిపర్వతము, దాంతోపాటు ఒక గణేష్ ఐడల్ వార్తల్లోకి వచ్చింది. దాదాపు 700 సంవత్సరాల క్రితం నాటి, 700 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక గణేష్ ఐడల్, గణేషుని యొక్క విగ్రహం మనం ఒక అగ్నిపర్వతం యొక్క ముఖద్వారం వద్ద కనుగొనడం జరిగిందట. అక్కడ ఉందంట. అగ్నిపర్వతాలు అనగానే తరచూ మనము ఏ ఖండం గురించి, ఏ దేశం గురించి డిస్కస్ చేస్తున్నామంటే ముఖ్యంగా ఇండోనేషియా దేశం గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇండోనేషియా అనగానే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఆర్చిపెలాగో లేదా ఆర్కిపెలాగో, దీవుల సముదాయం. అలాంటి ఇండోనేషియాలో చాలా అగ్నిపర్వతాల గురించి చూసాము. ఈరోజు ఒక అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకోండి, మౌంట్ బ్రోమో. ఇటీవల వార్తల్లోకి వచ్చిన మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? యాక్టివ్ వాల్కనో, క్రియాశీలక అగ్నిపర్వతం అంటే ఇండోనేషియా. ఈ అగ్నిపర్వతం యొక్క ముఖద్వారం వద్ద ఉన్న ఒక గణేష్ ఐడల్, 700 సంవత్సరాల చరిత్ర ఉన్న గణేష్ ఐడల్ ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల వార్తలు వచ్చిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటే వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా చూడండి. మనకి ఇటీవల కాలంలో సేమూరు అగ్నిపర్వతం, ఇల్లీ లోవటోలాక్, సినబంగ్ అగ్నిపర్వతం, ఇవన్నీ కూడా ఇండోనేషియాకి సంబంధించిన టోబా అగ్నిపర్వతాలపైన స్పెషల్ వీడియోస్ నేను తీసుకొచ్చాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చూడండి. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని రెగ్యులర్గా
లైవ్ రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ, షార్ట్స్ రూపంలో కానీ, లేదా ఆర్టికల్స్ రూపంలో కానీ సమాచారాన్ని ఇస్తూనే ఉన్నాను. ఒకసారి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఓకేనా? అండ్ కరెంట్ అఫైర్స్ని కూడా సైంటిఫిక్ అప్రోచ్లో చదవండి. అందుకోసం నేను CA 360 అనే ఒక కోర్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ప్రతి టాపిక్ని సబ్జెక్ట్కి లింక్ చేస్తూ GVK స్టడీ సర్కిల్ యాప్లో ఈ కోర్స్ ఒకసారి అందుబాటులో ఉంది. అందులో కొంత ఫ్రీ కంటెంట్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలో తెలుస్తుంది. సో ఫ్రీ వీడియోస్ చూడండి ఒకసారి, అవి చూసాక మీకు అర్థమవుతుంది కరెంట్ అఫైర్స్ పైన. సో GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని చూడండి. అండ్ నెక్స్ట్, వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్. ఇటీవల వార్తలు ఇస్తున్న టైగర్ రిజర్వ్స్ ఏవైతుంటే వాటిపైన ఎగ్జామ్ని ప్రత్యేకంగా ఫోకస్ చేయొచ్చు. వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇది 7th టైగర్ రిజర్వ్ వార్తల్లోకి వచ్చింది. 7th ప్రొటెక్టెడ్ హ్యాబిటాట్ ఫర్ బిగ్ క్యాట్స్, టైగర్స్కి సంబంధించి ఇటీవల వార్తల్లోకి వచ్చిన వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ అనగానే మధ్యప్రదేశ్. దీని ప్రొటెక్టెడ్ ఏరియాగా ఇటీవల NTCA వాళ్ళు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు గుర్తించడం జరిగింది. NTCA అనేది ఒక చట్టబద్ధ సంస్థ, పనిచేస్తుంది భారతదేశంలో. అండ్ ఎట్ ద సేమ్ టైం టైగర్స్కి సంబంధించి ప్రతి సంవత్సరం జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రస్తుతం భారతదేశంలో గుర్తింపు పొందిన కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ ఆధారంగా గుర్తింపు పొందిన టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటే 14 టైగర్ రిజర్వ్ల పేర్లను గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ 7 బిగ్ క్యాట్స్ని సంరక్షించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏప్రిల్ 9, 2023 రోజున ప్రారంభించిన ఇంటర్నేషనల్ అలయన్స్ గుర్తుంచుకోండి. బందిపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటక రాష్ట్రంలో, అది వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన 5th టైగర్ సెన్సస్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగవచ్చు. ఓకేనా? ఇది టైగర్స్కి సంబంధించి. అండ్ కర్మ పూజ అనే ఒక ప్రత్యేకమైన వేడుకలు, ఫెస్టివల్స్ వార్తల్లోకి వచ్చినాయి. ఏ రాష్ట్రం అని అడుగుతారు. ముఖ్యంగా వార్తలు ఇచ్చిన పండుగలు, ఆ పండుగలకి సంబంధించిన రాష్ట్రాలు లేదా ప్రత్యేకతలపైన క్వశ్చన్ అడుగుతారు. సో కర్మ పూజ అనేది జార్ఖండ్ రాష్ట్ర సంస్కృతిలో భాగం. జార్ఖండ్ రాష్ట్రంలో ఇది ఒక హార్వెస్టింగ్ ఫెస్టివల్, పంట చేతికి వచ్చే సమయంలో జరుపుకుంటారు. అలా ఒడిషా రాష్ట్రంలో నువాఖాయ్ జోహార్ అని ఒక ఫెస్టివల్. నువా అంటే న్యూ, ఖాయ్ అంటే ఫుడ్. సో ఇవన్నీ హార్వెస్టింగ్ ఫెస్టివల్స్. మరియు వర్షిప్ ఆఫ్ నేచర్, ప్రకృతిని ఆరాధించే ఒక పండుగగా దీనికి గుర్తింపు ఉంది. మరియు బాండ్ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్స్, అన్న చెల్లెళ్ళు, సోదర సోదరీమణుల మధ్యలో ఒక అద్భుతమైన బంధాన్ని చూపించే ఒక పండుగగా దీన్ని జరుపుకుంటారు. ఏ రాష్ట్రంలో అంటే జార్ఖండ్ రాష్ట్రం. గుర్తుంచుకోండి, జార్ఖండ్ కర్మ పూజ. అండ్ నెక్స్ట్ మణిపూర్. సో మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న వివాదం తరచూ వార్తల్లోకి వస్తుంది, తారాస్థాయికి చేరుతుంది. సో మణిపూర్ రాష్ట్రంలో ఇటీవల విద్యార్థుల హత్య అనేది మరొకసారి చర్చనీయాంశమైంది. ఇటువంటి పరిస్థితుల్లో మణిపూర్లో హింస చెలరేగకుండా ఉండడానికి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మణిపూర్లో మొబైల్ ఇంటర్నెట్ని అక్టోబర్ 1వ తేదీ వరకు నిషేధిస్తూ వార్తల్లోకి వచ్చింది. మొబైల్ ఇంటర్నెట్ ద్వారా ఈ సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, యూట్యూబ్లో ఎక్కువగా తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని చెప్పేసి తీసుకున్నారు. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, మణిపూర్కి సంబంధించి నేను ఎక్స్క్లూజివ్గా ఒక వీడియోని కూడా తీసుకొచ్చాను. ఒక 40 minutes ఉంటుంది వీడియో. మణిపూర్లో ఏం జరుగుతుంది, అసలు ఏంటి మణిపూర్ గొడవ అని మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఆ వీడియో. ఆ వీడియోని ఎక్స్క్లూజివ్గా చూస్తే మణిపూర్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దానికి కొనసాగింపుగా దీన్ని యాడ్ చేసుకోండి. ఎగ్జామినేషన్లో ఈసారి మణిపూర్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దు కానీ మయన్మార్తో ఎలా పంచుకుంటుంది, మణిపూర్లో గొడవలకు కారణం ఏంటి, సుప్రీంకోర్టు వేసిన ఆ నిపుణుల కమిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో మణిపూర్కి సంబంధించిన అంశం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ అవార్డ్స్ విషయానికి వస్తే ఈరోజు 3 అవార్డ్స్ వార్తల్లోకి వచ్చినాయి, ఫేమస్ అవార్డ్స్. శంషాబాద్ విమానాశ్రయానికి 2 అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. ఏ కేటగిరీలో చూడండి. శంషాబాద్ విమానాశ్రయానికి 2 ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. భారతీయ పరిశ్రమల సమాఖ్య ఇటీవల నిర్వహించిన 24వ జాతీయ స్థాయి సమర్థ ఇంధన నిర్వహణ పోటీలో శంషాబాద్ విమానాశ్రయం నేషనల్ ఎనర్జీ లీడర్ ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియన్సీ యూనిట్ అవార్డులను గెలుచుకుంది. ఇంధన పొదుపు సమర్థ నిర్వహణపై శంషాబాద్ విమానాశ్రయానికి 7 సంవత్సరాల నుంచి వరుసగా అవార్డులు వస్తూనే ఉన్నాయి. గుర్తుంచుకోండి, ఇంధన సామర్థ్య పనితీరును స్థిరంగా పెంచుకుంటున్నామని, పర్యావరణాన్ని రక్షిస్తున్నామని శంషాబాద్ వారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, 2 అవార్డులు ఎవరిచ్చారో భారత పరిశ్రమల సమాఖ్య, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వారు. ఏ కేటగిరీలు ఇచ్చారో చూడండి. అండ్ ఈరోజు అన్ని టాపిక్స్లలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అవార్డ్స్లో
దాదాసాహెబ్ పాల్కే పురస్కార గ్రహీతగా 2021 సంవత్సరానికి గాను 2023లో వార్తల్లోకి వచ్చిన ఒక ప్రముఖ నటి. సో దాదాసాహెబ్ పాల్కే పురస్కారం అనే కాదు, ఈసారి రానున్న పోటీ పరీక్షల్లో అవార్డులపైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ రీసెంట్గా కొత్త పురస్కారాల వార్తల్లోకి వచ్చినాయి. నార్మన్ బోర్లాగ్ పురస్కార గ్రహీతగా స్వాతి నాయక్ గారు వార్తల్లోకి వచ్చారు. అండ్ ఇటీవల నోబెల్ పురస్కారానికి సంబంధించి ప్రైజ్ మనీ పెంపు అనే అంశం చూసాము. రామన్ మెగసెసే పురస్కారం గురించి చూసాము. అబెల్ ప్రైజ్, ప్రిట్జ్కర్ ప్రైజ్, మార్కోని ప్రైజ్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. సో వాటన్నిటి యొక్క కంపైలేషన్ కూడా మీకు అతి త్వరలో తీసుకొస్తున్నాను. మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ అండ్ యూట్యూబ్లో కూడా మీకు అనౌన్స్ చేస్తాను. సో ఒకసారి చూడండి. వెండి తెరకి సంబంధించిన లేదా చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మక పురస్కారము దాదాసాహెబ్ పాల్కే. 2021 సంవత్సరానికి గాను పురస్కార గ్రహీత ఈరోజు వార్తల్లోకి వచ్చారు. ఆ పర్సన్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, కానీ బాలీవుడ్లో సెటిల్ అయిన వ్యక్తి. సో చూడండి, తమిళనాడు పుట్టి తెలుగు సినిమాతో నటిగా వెండితెరపై అడుగుపెట్టి హిందీ చిత్రసీమను ఏలిన అందాల అభినేత్రి వహీదా రెహమాన్. పేరు గుర్తుంచుకోండి, వహీదా రెహమాన్ దాదాసాహెబ్ పురస్కార గ్రహీత 2021కి గాను 2023లో వార్తల్లోకి వచ్చారు. వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్. సో ఏఎన్ఆర్ నటించిన రోజులు మారాయి 1955తో వెండి తెరపై మెరిసిన వహీదా అందులో ఏరువాక సాగర్ సాంగ్లో కూడా నటించారు. తర్వాత ఎన్టీఆర్తో కానీ చాలా సినిమాల్లో నటించారు. సో బాలీవుడ్లో అలుపెరగని నటిగా తను ఉన్నారు. సో తను దేవానంద్ గారి శత జయంతి వేడుకల రోజున ఈ పురస్కారానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చూడడం అనేది హ్యాపీగా ఫీల్ అయ్యారు. వహీదా రెహమాన్ జస్ట్ గుర్తుంచుకోండి, దాదాసాహెబ్ పాల్కే చలనచిత్రంలో ప్రతిష్ఠిత పురస్కారం. ఆ పురస్కారం సంబంధించి 2021 పురస్కార గ్రహీత ఎవరంటే వహీదా రెహమాన్. తన స్వరాష్ట్రం ఏదంటే తమిళనాడు, సెటిలర్ బాలీవుడ్. గుర్తుంచుకోండి, తెలుగులో కూడా నటించడం జరిగిన వ్యక్తి. అండ్ నెక్స్ట్, రేపాక గుర్రం జాషువా సాహితీ పురస్కారం వార్తల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు గుర్తుంచుకోండి. రేపాక తను గుర్రం జాషువా పురస్కారం సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మక పురస్కారాలు ఉంటాయి. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పురస్కారం ఇంపార్టెంట్. సో అభ్యుదయ రచయితల సంఘ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రేపాక రఘునందన్కు ఆంధ్రప్రదేశ్ బహుజన రచయితల వేదిక గుర్రం జాషువా జాతీయ సాహితీ పురస్కారానికి ఎంపిక చేసింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన రేపాక తెలుగు, హిందీ భాషల్లో రచనలు చేయడంతో పాటు ప్రతిజ్ఞ, భారతదేశం నా మాతృభూమి రచయిత పైడిమర్రి వెంకట్రావు జీవిత చరిత్రను రచించారు. ఆకాశవాణిలో కవితలు, రచనలు అందించడమే కాక పలు పత్రికల్లో ఆయన కవితలు ప్రచురితమయ్యాయి. గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు మరొక టాపిక్, ఈరోజు లాస్ట్ టాపిక్ వెర్స్టాపెన్, మ్యాక్స్ వెర్స్టాపెన్. ఇటీవల ఫార్ములా 1 అనగానే, స్పీడ్ కార్ రేసింగ్ అనగానే మనకు మ్యాక్స్ వెర్స్టాపెన్ గుర్తుకొస్తున్నాడు. తరచూ ఈ సీజన్లో అత్యధిక విజయాలను నమోదు చేశాడు. సో ఇక్కడ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఇటీవల ముగిసిన జపనీస్ గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచి మరొకసారి వార్తల్లోకి వచ్చారు. మ్యాక్స్ వెర్స్టాపెన్ జపాన్ గ్రాండ్ ప్రీ విజేత అని గుర్తుంచుకోండి. ఇటీవల మ్యాక్స్ వెర్స్టాపెన్కి సంబంధించిన అన్ని విజయాలను కూడా ఒకసారి చూడండి, ఖచ్చితంగా అడుగుతారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ప్రపంచంలోని మొట్టమొదటి బయోనిక్ ఐ ఆస్ట్రేలియాలోని మొనాష్ శాస్త్రవేత్తలు సృష్టించారు. అండ్ ప్రపంచంలో అతి పురాతన వుడెన్ స్ట్రక్చర్ ఇటీవల జాంబియాలో బయటపడింది పురాతత్వ శాఖ తవ్వకాల్లో. అండ్ 700 సంవత్సరాల చరిత్ర ఉన్న గణేష విగ్రహం ఒక అగ్నిపర్వతం ముఖద్వారం వద్ద ఉంది. అదే మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం, ఇండోనేషియా. వీరంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ అనేది ఇటీవల ఏ రాష్ట్రంలో వార్తలోకి వచ్చిందంటే మధ్యప్రదేశ్. అండ్ కర్మ పూజ ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలో సంస్కృతిలో భాగమైన పండుగ వార్తలోకి వచ్చింది. అండ్ మణిపూర్లో మొబైల్ ఇంటర్నెట్ పైన నిషేధం విధించడం జరిగింది అక్టోబర్ 1 వరకు. శంషాబాద్ విమానాశ్రయానికి 2 ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించడం జరిగింది. అండ్ వెండితెర చంద్రిక వహీదా రెహమాన్ 2021 దాదాసాహెబ్ పాల్కే పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. అండ్ రేపాకకు గుర్రం జాషువా సాహితీ పురస్కారం ఈ సంవత్సరానికి గాను వార్తల్లోకి వచ్చింది. అండ్ మ్యాక్స్ వెర్స్టాపెన్ రెడ్ బుల్ డ్రైవర్ జపాన్ గ్రాండ్ ప్రీ విజేతగా ఈ సంవత్సరానికి సంబంధించి వార్తల్లోకి వచ్చారు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.